కరోనా టైంలో మీరందరూ జాగ్రత్తగా ఉండయ్యా అంటే బూతయింది. ఇప్పుడు అయ్యా మీకు అందరికీ రాబోయే రోజుల్లో సంక్షోభాలు ఇప్పటికే ప్రపంచం అంతా సంక్షోభాలు ఉన్నాయి. మీరందరూ కాస్త బంగారం గురించి జాగ్రత్త చూసుకోండి, ఆయిల్ గురించి జాగ్రత్తగా చూసుకోండి అంటే ఇది బూతయింది. మరి నీతి ఏంటో అర్థం కాదు. ప్రపంచం అంతా ఇలాంటి మాటలే చెప్పుకోవాల్సి వస్తుంది యుద్ధం వచ్చినప్పుడు. నీతి చెప్తే కూడా బూత్ అవ్వడం రాహుల్ గాంధీ గారి వంతే అయింది. నిన్న మోడీజీ ప్రజల నుండి త్యాగాలను కోరారు. బంగారం కొనకండి, విదేశాలకు వెళ్ళకండి, పెట్రోల్ వాడకం తగ్గించండి, ఎరువులు వంట నూనె వినియోగాన్ని తగ్గించండి, మెట్రోలో ప్రయాణించండి, ఇంటి నుండి పనిచేయండి అని. ఇవి కేవలం ఉపదేశాలు మాత్రమే కాదు, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనాలు. 12 ఏళ్ల పాలనలో ఆయన దేశాన్ని ప్రజలు ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పే స్థాయికి తీసుకొచ్చారు. ప్రతిసారి వాళ్ళు తమ బాధ్యతను తప్పించుకోవడానికి ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టేస్తున్నారు. దేశాన్ని నడపడం ఇక రాజీ పడిన ప్రధాని వల్ల అయ్యే పని కాదు. ఇందులో రాజీ పడడం ఏంటో అర్థం కాదంటే వెళ్ళి అమెరికా మీద దాడి చేసి హార్ముజ్ సంధిని ఏమన్నా వదిలిపిస్తావా, లేకపోతే ఇరాన్ ఏమైనా చేస్తావు, నువ్వు ఇరాన్ని దాడి చేసి తీసుకొస్తావా, వీళ్ళకి వల్ల అయిందా, ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు అనే కంటే కూడా ఇప్పుడు ఈ అంశం మీద కోపం వచ్చేటటువంటి వాళ్ళని కవర్ చేసుకోవడానికి వాడతాడనమాట. ఇప్పుడు మహిళలకే ఉంటుంది, బంగారం కొనొద్దన్నారు మోడీ గారు అని ఎవరన్నా మగాడు అన్నారు అనుకోండి ఇంట్లో, వాడో మోడీ వాడో బోడీ అని వీళ్ళే మాట్లాడేస్తారు. దానికి అట్లాంటి వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ వాడుతున్న పదజాలం అనమాట.